ధర్మరాజు ధర్మసూక్ష్మం మరియు అతని జీవితంపై ఒక పరిశీలనాత్మక వ్యాసం. పరిచయం. ధర్మమూర్తి ధర్మరాజు. మహాభారత ఇతిహాసం కేవలం ఒక రాజుల యుద్ధాల కథ కాదు. అది మానవ జీవితంలోని సంక్లిష్టతలను, నైతిక విలువలను, ధర్మం యొక్క సూక్ష్మభేదాలను అత్యంత లోతుగా ఆవిష్కరించిన ఒక మహోన్నత కావ్యం. ఈ మహాకావ్యంలో ధర్మం యొక్క ప్రతిరూపంగా, సత్యసంధుడిగా, శాంతి కాముకుడిగా నిలిచిన ఒక ప్రధాన పాత్ర ధర్మరాజు. యుధిష్ఠిరుడు అనే అసలు పేరుతో పిలవబడినప్పటికీ అతను ధర్మానికి కట్టుబడి జీవించడం వలన ధర్మరాజుగా ప్రసిద్ధి పొందాడు. ధర్మానికి, కట్టుబాట్లకు, నైతికతకు, కష్టాలకు ప్రతీకగా నిలిచిన ధర్మరాజు జీవితం ప్రతి మానవుడికి ఒక పాఠం. అతని జీవితంలోని ప్రతి ఘట్టం ఒక నైతిక పరీక్ష, ఒక ధర్మ సంకల్పం. సాధారణ మానవుడిగా కనిపించినా అతను తన విధిని, ధర్మాన్ని నిష్కళంకంగా నిర్వర్తించి చివరికి సశరీరంగా స్వర్గాన్ని చేరిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ వ్యాసంలో ధర్మరాజు జీవితాన్ని, అతని వ్యక్తిత్వంలోని లోతైన అంశాలను, అతను ఎదుర్కొన్న సవాళ్లను మరియు ధర్మం పట్ల అతని అచంచలమైన నిబద్ధతను విశ్లేషించడం జరుగుతుంది. బాల్యం మరియు విద్య. ధర్మం యొక్క బీజాలు. ధర్మరాజు యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించిన పాండురాజు 5 కుమారులలో పెద్దవాడు. అతని జననం నుంచే ధర్మానికి, న్యాయానికి ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. భీష్ముడు, ధృతరాష్ట్రుడుల పర్యవేక్షణలో ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడుల వద్ద ధర్మరాజు తన తమ్ములతో కలిసి విద్యనభ్యసించాడు. చిన్నతనం నుంచే ధర్మరాజు సత్యసంధత, సహనం, ఓర్పు మరియు పరోపకారం వంటి గుణాలను ప్రదర్శించాడు. ధనుర్విద్య, గదాయుద్ధం వంటి విద్యలలో అర్జునుడు, భీముడు నిష్ణాతులైనప్పటికీ ధర్మరాజు రాజనీతిలో, ధర్మశాస్త్రాలలో, వేదాలలో గొప్ప పాండిత్యాన్ని సాధించాడు. ఇది కేవలం సైనిక బలమే కాకుండా జ్ఞానబలం, నైతిక బలం కూడా ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అతనిలోని ఈ గుణాలు భవిష్యత్తులో అతను ఒక గొప్ప పాలకుడిగా మారడానికి పునాదులు వేశాయి. కురుక్షేత్రానికి కారణమైన పరిణామాలు. ధర్మరాజు జీవితంలో అత్యంత కీలకమైన మలుపు మాయాజూదం. తన మేనమామ శకుని ప్రోద్బలంతో దుర్యోధనుడు ధర్మరాజును జూదానికి ఆహ్వానిస్తాడు. జూదం అనేది క్షత్రియులకు ఒక క్రీడ. అయితే అది మోసపూరితమైన ఆట అని తెలిసినప్పటికీ శకుని విసిరిన సవాలును తిరస్కరించడం తన క్షత్రియ ధర్మానికి విరుద్ధమని భావించి ధర్మరాజు దానికి అంగీకరిస్తాడు. ఈ నిర్ణయం అతనిలోని ధర్మబుద్ధి, సాంప్రదాయాలకు అతను ఇచ్చిన ప్రాధాన్యతను చూపుతుంది. ఈ జూదంలో శకుని కపటంతో ధర్మరాజు ఒకదాని తర్వాత ఒకటిగా తన సర్వస్వాన్ని పణంగా పెట్టి ఓడిపోతాడు. తన రాజ్యాన్ని, తన తమ్ములను, చివరికి తన భార్య ద్రౌపదిని కూడా కోల్పోతాడు. ఈ సంఘటన ధర్మరాజులోని బలహీనతలను, ముఖ్యంగా జూదం పట్ల అతనికున్న బలమైన వ్యసనాన్ని లేదా ఒక బలమైన నిర్ణయం తీసుకోవడంలో అతడు చూపిన సంశయాత్మకతను సూచిస్తుంది. అయితే ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు కూడా ధర్మరాజు తన ధర్మాన్ని అనుసరించి మౌనంగా ఉండటం అతని సహనం మరియు ఓర్పును, అలాగే ధర్మ సూక్ష్మాన్ని తెలియజేస్తుంది. ఈ సంఘటన అతని జీవితంలో ఒక విషాద ఘట్టంగా మిగిలిపోయింది. ఇది భవిష్యత్తులో జరిగిన కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణమైంది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ధర్మం యొక్క పరీక్ష. జూదంలో ఓడిపోయిన తరువాత ధర్మరాజు తన తమ్ములతో, ద్రౌపదితో కలిసి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపాడు. ఈ కాలంలో వారు ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కాని ఈ కష్టాలు ధర్మరాజు ధర్మాన్ని మరింత దృఢపరిచాయి. అడవులలో వారు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష ధర్మం పట్ల ధర్మరాజుకున్న నిబద్ధతను లోకానికి చాటి చెప్పింది. యక్షప్రశ్నల ఘట్టం అతని జీవితంలో అత్యంత ప్రసిద్ధమైనది. ఒక మడుగులో నీరు తాగడానికి వెళ్లిన అతని తమ్ములను యక్షుడు, యమధర్మరాజు తన ప్రశ్నలతో మూర్ఛిల్లజేస్తాడు. ధర్మరాజు అక్కడికి వచ్చి యక్షుడి ప్రశ్నలకు తర్కబద్ధంగా, ధర్మబద్ధంగా సమాధానాలు చెప్పి తన తమ్ములను తిరిగి బ్రతికించుకుంటాడు. ఈ సన్నివేశంలో తన సవతి తల్లి కుమారుడైన నకులుడిని ముందు బ్రతికించమని కోరి ధర్మరాజు తనలోని న్యాయబుద్ధిని, సమానత్వాన్ని చాటి చెప్పాడు. అజ్ఞాతవాసంలో, మత్స్యదేశంలో కంకు భట్టు అనే పేరుతో జీవించడం, ప్రతిక్షణం తమ గుర్తింపును దాచుకోవడంలో వారు పడిన కష్టం, వారి జీవితాలపై ఆనాటి పరిస్థితుల ప్రభావం ఒక రాజకుటుంబానికి ఎంత కష్టంగా మారిందో తెలియజేస్తుంది. ఈ కష్టాలు ధర్మరాజును మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చాయి. యుద్ధ సంకల్పం. ధర్మక్షేత్రంలో అపారమైన గందరగోళం. 13 సంవత్సరాల తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి కోరగా
దుర్యోధనుడు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనని నిరాకరిస్తాడు. దీంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధం ధర్మరాజుకి ఒక పెద్ద నైతిక సవాలుగా మారింది. ఎందుకంటే ఒకవైపు తన కౌరవ సోదరులు, గురువులు, తాతయ్య భీష్ముడు ఉన్నాడు. మరోవైపు ధర్మం కోసం నిలబడాల్సిన బాధ్యత. యుద్ధ ప్రారంభంలో ధర్మరాజు శత్రు సైన్యానికి వెళ్లి తాత భీష్ముడిని, గురువులైన ద్రోణకృపుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందుతాడు. ఈ చర్య అతనిలోని వినయాన్ని, నైతిక విలువలను తెలియజేస్తుంది. ఈ యుద్ధంలో ధర్మరాజు ఒక ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటాడు. గురువు ద్రోణాచార్యుడిని ఓడించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన అశ్వత్థామ హతః కుంజరః అనే అబద్ధాన్ని సగం మాత్రమే నిజమని చెబుతాడు. దీనివల్ల అతడు పాపం చేశాడని భావించి రథం నేలపైకి దిగుతుంది. ఈ ఒక్క అబద్ధం ధర్మం పట్ల అతనికున్న అచంచలమైన విశ్వాసాన్ని, చివరి క్షణంలో అతను ధర్మం నుండి పక్కకు తొలగిన సందర్భాన్ని సూచిస్తుంది. అది ఒక యుద్ధనీతిలో భాగంగా చేసిన ధర్మరాజు ఆ చర్య వల్ల జీవితాంతం మానసిక వేదన అనుభవిస్తాడు. రాజ్యపాలన, ధర్మం మరియు కర్తవ్యం. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు. అయితే ఈ విజయం అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. యుద్ధంలో జరిగిన అపారమైన ప్రాణ నష్టానికి, ముఖ్యంగా తన బంధువుల మరణానికి అతను తీవ్రంగా బాధపడతాడు. భీష్ముడు పడిన వేదనను, దుఃఖాన్ని చూసి ధర్మరాజు ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. ఈ సమయంలోనే భీష్ముడు అతనికి శాంతి పర్వంలో రాజనీతి, ధర్మసూక్ష్మాలు బోధించి అతణ్ణి ఓదారుస్తాడు. ధర్మరాజు గొప్ప నిష్ఠతో, న్యాయబద్ధంగా తన ప్రజలను తన బిడ్డలుగా భావించి పరిపాలిస్తాడు. అశ్వమేధ యాగం చేసి ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా ఏకఛత్రాధిపత్యంగా పాలించి ధర్మం మరియు కీర్తిని స్థాపించాడు. మహాప్రస్థానం మరియు స్వర్గారోహణం. ధర్మరాజు జీవితంలో చివరి ఘట్టం మహాప్రస్థానం. కలియుగం ప్రారంభమవుతున్నప్పుడు అతను రాజ్యాన్ని విడిచిపెట్టి తన తమ్ములతో, ద్రౌపదితో కలిసి స్వర్గానికి ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరుగా పడిపోతుంటారు. కాని ధర్మరాజు మాత్రం వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుతాడు. కుక్క రూపంలో వచ్చిన యమధర్మరాజును తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని కోరతాడు. తన చివరి ఘడియలలో కూడా ధర్మరాజు అన్ని జీవుల పట్ల కరుణ, న్యాయం చూపిస్తాడు. ఈ పరీక్షలో విజయం సాధించి సశరీరంగా స్వర్గాన్ని చేరుతాడు. అక్కడ కూడా తన సోదరులు లేకుండా స్వర్గం వద్దని, నరకానికి వెళ్లడానికి కూడా సిద్ధపడతాడు. ఈ సన్నివేశం అతనిలోని అన్నదమ్ముల పట్ల ప్రేమను, అచంచలమైన ధర్మాన్ని, నిస్వార్థతను, త్యాగాన్ని సూచిస్తుంది. ముగింపు. ధర్మం యొక్క ప్రతిబింబం. ధర్మరాజు కేవలం ఒక పురాణ పురుషుడు కాదు, అతను నిత్య జీవితంలో ఎదురయ్యే నైతిక సవాళ్లకు, ధర్మ సంకటాలకు ఒక ప్రతీక. అతని జీవితం ధర్మాన్ని పాటించడం ఎంత కష్టమో, కాని దాని ఫలితం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. భీముడి బలం, అర్జునుడి వీరత్వం, నకుల సహదేవుల సౌందర్యం కంటే ధర్మరాజు సత్యసంధత, ఓర్పు మరియు ధర్మబుద్ధి చాలా గొప్పవి. అతని పాత్ర త్యాగం, నిష్పక్షపాతత మరియు వినయం యొక్క పాఠాలను నేర్పుతుంది. అతను పరిపూర్ణుడు కాకపోవచ్చు, కాని తన లోపాలను అధిగమించి చివరికి ధర్మానికి పట్టాభిషేకం చేసిన మహానుభావుడు. ధర్మరాజు జీవితం, ధర్మాన్ని పాటించే మార్గం కష్టమైనది, కాని అది చివరికి శాంతి, ముక్తి మరియు గొప్పతనాన్ని చేకూరుస్తుందని నిరూపిస్తుంది. అతని పాత్ర ఇప్పటికీ ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.